బలి తీసుకుంది. క్వారీలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా బొప్పారం గ్రామంలో విషాదాన్ని నింపింది. అశ్వరావుపేట నుంచి బంధువులు ఇంటికొచ్చిన వీరు సరదాగా క్వారీలో ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ పాడుబడ్డ గ్రానైట్ క్వారీలో వాటర్ లో మునిగి ముగ్గురు చనిపోయారని గ్రామస్తుల ద్వారా మాకు సమాచారం వచ్చింది. మేము హుటాహుటిన సంఘటన స్థలం వెళ్ళి చూడగా అక్కడ తిప్పారెడ్డి శ్రీపాల్ రెడ్డి వయసు 42 సంవత్సరాలు ఉంటుంది. ఇతని జూపేట గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఇతను ప్రస్తుతం ఖమ్మంలో ఉంటూ బిల్డర్ గా పనిచేస్తున్నాడు. వీళ్ళ అత్తగారు ఊరు వచ్చేసి బొప్పారం. నిన్న ఇతను మరియు ఇతని ఫ్రెండ్ అయిన రాజు, చామల రాజు అని ఆంధ్ర ప్రాంతం నరసరావుపేట టౌన్ చెందిన వ్యక్తి, వీళ్ళందరూ కలిసి నమ్మికల్లో ఒక బర్త్డే ఫంక్షన్కి వచ్చినారు. ఆ తదనంతరం రాత్రి శ్రీపాల్ రెడ్డి వాళ్ళ అత్తగారు ఊరైన ఉపేందర్ రెడ్డి గారి ఇంట్లో బొప్పారంలో నైట్ అక్కడే ఉండి మార్నింగ్ వాళ్ళ పొలాలు మరియు ఆ ఊర్లో ఉన్న ఆ చెక్ డ్యామ్ చూద్దామని బయలుదేరినారు. అంతకుముందుకు ఈ శ్రీపాల్ రెడ్డి కొడుకైన చేతన్ రెడ్డి ఆ గ్రామంలో గల క్వారీలో సెలవులోకి వచ్చినప్పుడు ఆ ఈత కొట్టడం సరదాగా వచ్చేవాడు. అదే క్రమంలో ఈ రోజు కూడా ఈ రాజు కూతురు ఇద్దరిని వీళ్ళందరూ కలిసి సుమారు 6 వాళ్ళ ఇన్నో వాహనంలో ఈత కొడదామని క్వారీ దగ్గరికి వచ్చారు. వచ్చిన క్రమంలో మొదటగా చేతన్ దిగి ఈత కొట్టి వాళ్ళు చూపించిండు. తర్వాతకి సరదాగా ఈ రాజు కూతురు అయిన చామల ఉషాంక అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, హైదరాబాద్ లో 12 years ఉంటాయి. ఆ అమ్మాయికి ఈత రాకపోవడం వల్ల దిగి లో గుంతలో పడిపోవడం వల్ల మునిగిపోతుంటే కాపాడదామని వాళ్ళ నాన్న రాజు ప్రయత్నం చేయగా అతను కూడా మునిగిపోయినాడు. అతను కూడా ఈత రాదు. వీరిద్దరిని కాపాడబోయే క్రమంలో శ్రీపాల్ రెడ్డి కూడా పోయేసరికి అతను కూడా ఈత రాకపోవడం వల్ల ముగ్గురు అక్కడనే మునిగిపోయి అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది. వెంటనే మేము గ్రామస్తుల ద్వారా వాటి యొక్క శవాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగింది. నిన్న నమ్మికల్లో మా బంధువులు ఫంక్షన్ అంటే వచ్చారు. నేను కూడా వెళ్ళా అక్కడికి. మళ్ళీ రారెట్టినంటే ఈవినింగ్ వాళ్ళ అత్తగారు ఊరు పోయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు. వస్తా అన్నాడు. మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేస్తే లంచ్ చేసి వస్తలే అన్నాడు. ఈ లోపల నాకు ఫోన్ చేశారు వేరే వాళ్ళు, లేదో బొప్పారం జరిగింది, పిల్లలు ఏదో అన్నారు. అరే పిల్లలు అంటే మా వాళ్ళు కూడా పోయారు అని నేను వాడిని ఫోన్ చేశాను, మా వాడి నెంబర్ చేస్తే అప్పుడు కృష్ణారెడ్డి గారు ఎత్తి బాగా ఇట్లా మీ కూడా కొద్దిగా సీరియస్ ఉంది అన్నాడు. ఏమంటే వచ్చేవారికి ఏముంది, అంత అయిపోయింది, అంతేమి లేదు. ఈతగా పోయారట అక్కడ, అంటే చూసానులే క్వారీ దగ్గర. అందుకెళ్ళి తీసి అక్కడ పండు పెట్టారు.